మీరు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే మనం దేవుని వాక్యంలోనికి వెళ్దాము. కొద్ది సమయాన్ని నేను వాక్యం దేవుని సన్నిధిలో పంచుకుంటాను. మీరు మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచినట్లయితే లేవీయుల కాండము 25వ అధ్యాయము. లేవియ కాండం 25వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. చదువు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో నిలబడి అంటున్న ప్రభు, నాతో మీరు మాట్లాడమని, నీ నోటి కూరగా వాడుకోమని, నీ పరలోక రాజ్యం మర్మములతో కూడిన జ్ఞానంతో ప్రభు నన్ను నిలబెట్టి బలపరిచి వాడుకోమని, మీరే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకోమని యేసు నామములో ప్రార్థించి పొందుకున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేవియ కాండము 25వ అధ్యాయంలో చూస్తే 18-19 వచనాల్లో దేవుడు ఏమంటున్నాడు అని అంటే, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకునే వలనను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితముగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించెదరు. దేవుడు ఈ మాటను ఎవరితో వాగ్దానం చేస్తా ఉన్నాడండి? హల్లెలూయా. ఎవరితో వాగ్దానం చేస్తా ఉన్నాడు? దేవుడు మోషేతో మాట్లాడుతూ ఆయన ప్రేమించిన ప్రజల పట్ల ఎవరినైతే బానిసత్వం నుంచి, బలహీనతల్లో, పాపంలో కట్టబడి ఉన్నారో వాళ్ళందరూ విడిపింపబడ్డ తర్వాత దేవుని ఎవరైతే ఆనుకొని ఉన్నారో, దేవుడి మీద గురి కలిగి దేవుని మీద ఆశ పెట్టుకొని ఉన్నారో వాళ్ళ పట్ల దేవుడు మాట్లాడుతున్నాడు ఈ మాటల్ని. ఏమని? హల్లెలూయా. ఇక్కడ చూడండి, కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల. ఇప్పుడు దేవుడు ఏం చెప్తాడు? సినాయి కొండ మీదకి మోషే 40 రాత్రులు పగలు ఉపవాసం ఉండి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మోషేతో మాట్లాడి, మా జీవితాల్లో ఒక అర్థవంతంగా లేవు, మేము జీవిస్తున్న జీవితము ఏదో నడుస్తా పోతా ఉంది, కానీ మేము ఎలా జీవించాలి, మేము ఎలా నడుచుకోవాలి, ఒక క్రమమును కట్టుకొని మేము జీవించాలి, బ్రతకాలి అంటే ఏ విధంగా మేము జీవించాలి అన్నప్పుడు దేవుడితో మోషే మాట్లాడి అక్కడ పదాజ్ఞలు ఇచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. అవన్నీ మనకు సుపరిచితమైనవి పదాజ్ఞలు. ఆ 10 ఆజ్ఞలను కట్టుకొని దేవుడు మీ జీవితాన్ని ఈ విధంగా మార్చి తీర్చిదిద్దుకోవాలి అని చెప్పాడు. అవునా అండి? 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞల ప్రకారంగా మీ జీవితాలను సరి చేసుకోండి అన్నాడు. ఏమని? మొట్టమొదటి ఆజ్ఞ, 2వ ఆజ్ఞ, 3, ఇలా 10 ఇచ్చి ఈ 10 ప్రకారంగా మీ జీవితాలను సరి చేసుకోండి అని అన్నాడు. అంతా బాగానే ఉంది. దేవుడు మోషేతో మాట్లాడి, నువ్వు నడిపించిన నీ ప్రజల్ని కిందికి వెళ్ళి చూడు ఏం చేస్తా ఉన్నారు అని. నేను కొంచెం ఈ మాటని చెప్పి నేను కిందికి వెళ్తాను. ఏం చేస్తా ఉన్నారండి? మోషే కిందికి వచ్చి చూస్తే 40 రాత్రులు దేవుడితో గడిపి ఉపవాసం ఉండి దేవుని దగ్గర నుంచి జీవితాలకు సరిపడా ఆత్మీయానుసారమైన ఆహారమును, ఒక విధులను, ఒక మర్యాద పూర్వకమైన జీవితాన్ని గడపటానికి దేవునితో మోషే సంబంధం కలిగే తీసుకొని మన కొరకని, ప్రజల కొరకని దేవుడి దగ్గర సంబంధం కలిగిన తర్వాత కిందికి వస్తా ఉంటే దేవుడు మోషేతో మాట్లాడేమంటాడు? నీ ప్రజలు చూడు, కిందికి వెళ్ళి ఏం చేస్తా ఉన్నారు చూడుకొని. అప్పుడు మోషే వచ్చి చూస్తే ఏం చేస్తా ఉన్నారు? అందరూ వాళ్ళ దగ్గర ఉన్న బంగారంతో అంత కలిపి ఏం చేస్తుంది? దూడం చేసుకొని అక్కడ పాపం చేస్తూ, విగ్రహారాధన చేస్తూ, మద్యపానకులై, వ్యభిచారంతో, దొంగతనంతో, ఇవన్నీ కోరికలను కట్టుకొని వాళ్ళకు ఒక విగ్రహాన్ని చేసుకొని ఏం చేస్తున్నాడు? మోషే ఇక్కడ రాడు, మోషే పని అయిపోయింది, మనకు దేవుడు లేడు, మనకు నాయకుడు లేడు,
మనల్ని నడిపించేవాడు లేడు, మనల్ని ఆదరించేవాడు లేడు, మనల్ని ప్రోత్సహించేవాడు లేడు. మనకు ఒక దేవుణ్ణి చేసుకుందామని ఏం చేశారు ప్రజలు? ఏం చేశారు? ఒక విగ్రహాన్ని చేసుకున్నారు అక్కడ. హల్లెలూయా. ఈనాడు మన జీవితంలో కూడా ఏదో ఒక బలహీనతని మనము విగ్రహంలాగా చేసుకొని దాని చుట్టే తిరుగుతూ ఉన్నాం తప్ప, దాన్ని విడిచిపెట్టి దాన్ని వదిలించుకొని దేవుడిచ్చిన కట్టడలను, దేవుడిచ్చిన న్యాయ విధులను, దేవుడిచ్చిన ఆజ్ఞలను కట్టుకొని మన జీవితాలను సరి చేసుకోవడానికి మాత్రము ఈ భూమి మీద మనుష్యుడు ప్రయత్నం చేయట్లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి మంచి వాగ్దానం ఇచ్చాడు. ఏమంటున్నటువంటి 19లో, అప్పుడు మీరు ఆ దేశంలో ఏం చేస్తారు అంట? సురక్షితంగా అంటే ఏ విధంగా అండి? సురక్షితంగా అంటే ఏ విధంగా చెప్పండి, మనకందరికీ అర్థమైన భాషలో. సురక్షితంగా అంటే ఎలా? సురక్షితంగా అంటే ఎలా? ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాము, ఎన్ని దర్వాజాలు మూసుకున్నా, ఎన్ని కిటికీలు మూసుకున్నా ఆవగింజంతా ఎక్కడో మనకు భయం ఉంటుంది. హల్లెలూయా. ఆవగింజ ఎంత అయినా సరే మన హృదయంలో చెప్పుకోలేని ఒక భయం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం వచ్చి పడుతుందో, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ దొంగ వస్తాడో, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమి ఒక ప్రభావం కానీ, లేకపోతే ఒక శాపగ్రస్తము, లేకపోతే ఏదైనా బాధ వచ్చి పడుతుంది అన్న ఆవగింజంత భయం మన జీవితంలో కలిగి ఉండం మనం. హల్లెలూయా. ఇప్పుడు ఈ శంషాబాద్ గ్రామంలో జీవిస్తూ ఉన్నాం మనము. ఈ శంషాబాద్ గ్రామంలో మనం ఇక ఇంట్లో ఉన్నప్పుడు సురక్షితంగా ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి ఒకసారి. హల్లెలూయా. నేను దేవుని రక్షణ పొందాను, నేను బల్లలో పాలు వేస్తున్నాను, ప్రతిరోజు దేవుని దగ్గర వాక్యం చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, సురక్షితంగా ఉన్న వాళ్ళు ఒక్కరు చేయప్పుడు నేనైతే చెప్తాను. హల్లెలూయా. మనం సురక్షితంగా ఉన్నాం. ఏ ప్రమాదము, ఏ రోగము, ఏ ఒక్క శోధన, ఇవన్నీ ఏది వచ్చినా కూడా దేవుణ్ణి ఆనుకున్న బిడ్డలు ఎప్పుడు కూడా భయపడరు. దేవుణ్ణి ఆనుకొని ఆ సహవాసం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ఏ ప్రమాదం వస్తుంది, ఏ విపత్తు వస్తుందో, ఏ యొక్క శోధనలు వస్తాయి, ఏ బాధలు వస్తాయో, లేకపోతే ఎవడు ఎక్కడి నుంచి ఏ మీద పడతంతో అవసరం లేదు, భయపడని అక్కర్లేదు. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆయనను ఆనుకొని ఆయన రక్షణ పొంది ఆయన సిలువ చాటున నిలబడ్డ ప్రతి ఒక్కరికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు, ఆ భూమి ఫలించును, మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా. మనిషికి ఇంతకంటే మించిన ఆశీర్వాదము, లేకపోతే ఒక మాట మనం చెప్తే మన మాటను ఎలాగైతే ఇతరుల వ్యక్తులు ఏదన్నా అవసరం కలిగి మన దగ్గరకు వచ్చినప్పుడు మన మాట సెలవిస్తే చాలా మాట మీద ఎంత నిలబడతాడో, ఎంత ఆశ పెట్టుకుని ఉంటాడో, దేవుడి దగ్గర నుంచి వచ్చే మాటలలో ప్రకటన, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఈ ఒక్క మాట చాలు మనిషి బ్రతకడానికి. ఎప్పుడు తెలుసా? ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను, ఆయన ఆజ్ఞలను పాటించి మన జీవితాలను సరిచేసుకొని సరిదిద్దుకొని దేవుని మార్గంలో నడిచినప్పుడు. హల్లెలూయా. ఈనాడు ఎంతమంది మనలో అయినా కూడా, నాలో అయినా సరే, మీలో అయినా కడే ఆవగింజంత బలహీనత మనలో లేకుండా పోలేదు. అవునంటారా కాదంటారా? మీరు అంటారో లేకపోతే నేనైతే అంటాను, నాలో ఆవగింజంత బలహీనత ఉంటుంది. ఏది? కోపపడ్డము, ఇతరులను దూషించటము, ద్వేషించటము. వీడు నా ముందెంత, ఈయన నా ముందెంత, వీళ్ళెంత, వీళ్ళ బతికెంత, నాకంటే తెలియమంతులా, నాకంటే గొప్ప జ్ఞానులా అనుకునే మనుషులు లేరా ఈ భూమి మీద? ఉన్నారా లేరా? దేవుడు అంటున్నాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించుము అని అన్నాడు. హల్లెలూయా. పక్కన వాళ్ళ ఇంటి చూస్తే మనకైనా పడదండి. క్రైస్తవులవి ఉంటాం కానీ పక్కన వాళ్ళని చూస్తే అస్సలు పడదు మనకి. జుట్లు పట్టేసుకొని కొట్టేసుకునే రోజులు కూడా ఉంటాయి. హల్లెలూయా. నేనేదో ఎవరినో వ్యతిరేకించడానికో లేకపోతే కించపరచడానికో మాట్లాడట్లేదు. క్రైస్తవులమైనప్పుడు ఒక మాదిరికరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ మాదిరికరమైన జీవితాన్ని జీవించమంటా ఉన్నాడు. లోకంలో ఉన్న వాళ్ళతో క్రైస్తవులు రక్షణ పొందిన మనము క్రీస్తు బిడ్డలుగా పిలువబడుతున్న వారికి, లోకులకు మనకు వ్యత్యాసం ఎక్కడ ఉందండి?
విశ్వాసికి అవిశ్వాసికి పొత్తెక్కడ అని అంటున్నాడు దేవుడు. అవిశ్వాసులతో జోడి చేయకుడి, అవిశ్వాసులతో కలవకుడి. దావీదు రాసిన కీర్తనలో మొట్టమొదటిగా చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండున చోటున కూర్చుండక, దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని అంటున్నాడు. యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రము ధ్యానిస్తే, ప్రార్థిస్తే, దేవుని వెతికితే, పరిశుద్ధ గ్రంథంలో చూసాం, నూతన నిబంధనలో 2 నాణములు కలిగిన స్త్రీ అది పోగొట్టుకుంటే, లేకపోతే ఏం చేసిందంట ఆమె? ఏం చేసిందండి? దీపం పెట్టుకుని ఇల్లంతా వెతకలేదా? మనం చెవుకున్న బంగారం కమ్మబడిపోతే ఏం చేస్తాం? మన జేబులో నుంచి 10 రూపాయల బిల్ల పడిపోయిన ఏం చేస్తాం? చీకట్లో చేతిలో నుంచి ఏదైనా వస్తువు జారి పడిపోయి అది కనబడిన ప్రదేశంలో పడితే ఏం చేస్తాం? వెలుతురు వేసుకొని, టార్చ్ చేసుకొని, క్యాండిల్ వెలిగించుకొని మరీ వెతుకుతాం. ఎందుకు? అది విలువైంది కాబట్టి మన జీవితంలో కదా. బంగారం విలువైంది, 10 రూపాయల నాణ్యం విలువైంది, నీ చేతిలో ఉన్న వస్తువు విలువైనప్పుడు నీ జీవితం కొరకు రక్తం గార్చి ప్రాణం పెట్టి ఉచితమైన రక్షణ అనుభవిస్తున్న దేవుని మాత్రము మనము ఏం చేస్తాం? అవసరమైనప్పుడు మాత్రమే వాడుకుంటాం. ఎలాగా? అవసరమైనప్పుడు మాత్రమే. నేను ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు, నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఇప్పుడు లోకంలో ఉన్నవాడికి దేవుని రక్షణ విలువ తెలియదు, వాక్యం రుచి ఎరగడు. నేను మునుపు చెప్పిన ప్రకారంగా వాడు కాలయాపన చేస్తూ ఉంటాడు, తినొచ్చు, త్రాగొచ్చు, లోకంలో కాలయాపన చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. కానీ క్రైస్తవుడు మాత్రం కాలయాపన చేస్తే దానికి అర్థం ఏమైనా ఉందా? కాలయాపన చేస్తే, చిన్న మాటని చెప్తాను. పోయిన వారము ఆరాధన జరిగిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పిన వాక్యం నుంచి నేను ఒక సందర్భాన్ని అడిగాను మా భార్యని. మీరు తప్పని కూడా కోపం వస్తుందా ఏదని కాదు, నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఒక సందర్భాన్ని అడిగాను. ఏమి అని అంటే, ల్యాగ్ అయ్యింది అని అంటుంది. ఇదేమన్నా స్కిట్టా అండి? సినిమానా ఇది? మామూలుగా చెప్తాను నేను ఆమెని అంటే కించపరచడానికో మీ అందరి ముందు నవ్వుల పాలు చేయడానికి అని అనట్లేదు. నేను ఇక జాగ్రత్తగా గమనించండి. సమయం ఎక్కువ పోయింది. ఎక్కడికి పోయింది సమయము? సమయం ఎక్కడ పోయిందండి? ఎక్కువ సమయం ఎక్కడ పోయింది? మనం దేవుని మాటలు పంచుకునే విషయంలోనే కదా సమయం ఎక్కువ పోయింది. మన దేవుని మాటలు హెచ్చరించుకునే కదా సమయం ఎక్కువ పోయింది. మన దేవుని మాటల్ని ఒకరికొకరు సరిదిద్దుకునే విషయంలోనే కదా సమయం ఎక్కువ పోయింది. కాలయాపన అయితే ఏం చేయలేదు కదా. పోయిన వారం గమనించాను, చాలా మట్టుకు వాక్యం వినలేదు. నేను అందరినీ గమనిస్తున్నా, ఆమెను గమనిస్తున్నా, పిల్లల్ని గమనిస్తున్నాను, వాక్యం వినలే. ఎప్పుడైతే వాక్యం వినదో ఇంటికి వెళ్ళిన తర్వాత నేను చెప్పిన దాంట్లో అడుగుతూ ఉంటాను. నేనంత గొప్ప జ్ఞానినేం కాదు, నేనంత వాక్చాతుర్యం కలిగిన వ్యక్తినేం కాదు. నాకు ఇచ్చిన ఏదో కొద్దిగా ఆవగింజంత జ్ఞానంలో నేను బోధిస్తూ ఉన్నా. అడిగిన సందర్భాన్ని చెప్తే తను చెప్పలేకపోయింది. ఎందుకు అని అంటే వాక్యం సరిగ్గా వినలేదు. హల్లెలూయా. వాక్యాన్ని సరిగ్గా వినలే. పక్కన పిల్లల్లో, పక్కన వాళ్ళతో మాట్లాడడంలో బిజీగా ఉంది. దేవుని వాక్యానికంటే పక్కన వాళ్ళతో గడపడంలో బిజీగా ఉంది దేవుని సంఘంలో. హల్లెలూయా. మనం వచ్చింది ఇక్కడ దేవుడు మాట్లాడుతూ నా ఆజ్ఞలని, నా కట్టడలని అనుసరించి నడుచు. ఎప్పుడు అనుసరిస్తాము? వినుట వలన విశ్వాసం పొందును. వినిన దానిని మన హృదయంలో చేర్చుకొని దాని మీద కట్టబడితే, దాని మీద నిలబడితే, అప్పుడు మనం ఎక్కడున్న దేవుడు మన పట్ల ఆయనకు ఒక ప్రణాళికని కలిగి, తన ఒక చిత్తాన్ని కలిగి మన పట్ల ఏం చేస్తాడు? దేవుడు ఎక్కడున్నా సురక్షితముగా, క్షేమముగా, మనకు సమృద్ధి, అభివృద్ధిని కలగజేసి దేవుడు తన నడవడికల్లో మనల్ని ఏం చేస్తాడు? మార్గంలో నిలబెడతాడు కదా. మన వాక్యం విననప్పుడు ఆ సురక్షితం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఎక్కడొస్తుంది? ఇందాకే చెప్పాను మీకు, దుష్టుల ఆలోచన చొప్పున, అపహాసకులు కూర్చుంటున్న చోటున కాదిది. హల్లెలూయా.
నాకు పోయిన వారం వచ్చిన కోపము నేను ఏం చూపించలేదు. ఎందుకు అనంటే దేవుని సంఘంలోకి వచ్చి కాలయాపన చేయడానికి కాదు. ఇది అపహాసకులు కూర్చొని అపహాస్యంగా నవ్వుకోవటానికో మాట్లాడుకోనికి వచ్చే స్థలం కాదు. హల్లెలూయా. ఎందుకు వచ్చాం మనం ఇక్కడికి? అందరూ దేవుని వాక్యాన్ని విని దాన్ని కట్టుకొని దాని ప్రకారంగా ఈ బాహ్య జీవితాన్ని కాకపోయినా ఆత్మీయ సంబంధమైన జీవితాన్ని ఒక మాదిరికరంగా మనం బ్రతకటానికి దేవుడు అనుసరించి నడుచుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాడు. అవునా కాదా? మేము లాలించి బుజ్జగించి తీపి కబురులైన మాటలు ఏమని చెప్తా ఉన్నాడు మనకి. ఇజ్రాయేల్ ప్రజలు తప్పు చేస్తే ఏం చేశాడండి? భూమిని నోరుగా తెరిచినట్టు రెండుగా పాయలు చేసి ఏం చేశాడు? సజీవంగా చంపినట్టుగా చూస్తా ఉన్నాం. సజీవంగా అక్కడ సంహరించినట్టుగా చదువుతా ఉన్నాం. దేవుడి విషయాల్లో మీరు ఎవరేమనుకో, నేను ముక్కుసూటి మనిషినండి. నేను దేవుడి విషయానికి వస్తే ముక్కుసూటి మనిషిని. అది నా విషయమైనా కానీ పక్కన వాళ్ళు ఎవరైనా కానీ ముక్కుసూటిగా మాట్లాడేస్తాను. ఎందుకు? నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీరు వినలేని స్థలంలో, మీరు వినలేని స్థితిలో ఉన్నప్పుడు నేను ఎంత చెప్పినా వ్యర్థమే కదా. అది నేను ఎవరి గురించి చెప్పుకుంటున్నాను? నా గురించి నేను చెప్పుకునేవాడిని అయితే ఒక్కరిని ప్రత్యేకంగా కూర్చొని నేను చెప్పేవాడిని కదా. హల్లెలూయా. నా ఒక్కరిని నేను మాట్లాడుకొని నేను చెప్పుకునే విషయంలో ఉంటే నా ఒక్కరితో నేను సంభాషించుకునేవాడిని కదా. దేవుని ఆలోచనలు ఎవరితో ఏ విధంగా మాట్లాడతాడో, ఎవరితో ఏ విధంగా బయలుపరుస్తాడో ఎవరికన్నా గుర్తెరిగిన వ్యక్తులమా మనం? హల్లెలూయా. మనకేమైనా తెలుసా? ఇప్పుడు ఇక్కడ ఉన్న నా ఆలోచన ఒక విధంగా ఉంది, మీరున్న అందరి విషయాల్లో ఆలోచన దేవుడు ఒకే విధంగా ఉంటుందా? దేవుడు ఒక్కడే, ఆయన ఒకే రీతిగా ఉన్న దేవుడు. కానీ ఆలోచన తలంపులు అనేవి మనిషిలో నుంచి మనిషిని బట్టి తన ఉన్న శక్తిని కొలది దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరిచిన వాడికి, నిర్లక్ష్యంగా ఉన్న వాళ్ళకి దేవుడు ప్రతిదీ ఆయన పరిగణనలోనికి తీసుకుంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనించాలి. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల్లో చిన్న తప్పునైనా కూడా దేవుడు భూతత్వంలా చూశాడు దాన్ని. హల్లెలూయా. చెప్పే విషయాలు కొన్ని మనకు విసిగించవచ్చు, లేకపోతే మనకు విసుగు రావచ్చు. కానీ ఇవాళ రేపు సంఘాల్లో ఇలాంటి మాటలు చెప్పకపోవటం వల్ల, ఇలాంటి మాటల్ని బయలుపరచకపోవటం వల్ల ఎవరికి అర్థం కావట్లేదు దేవుని విలువ, దేవుని వాక్యాన్ని విలువ. వాక్యము మీకు తెలియని వాక్యాలండి నేను చెప్పేవి, కొత్త వాక్యాలు ఇవి. నేను కొత్త విషయాలు నేను చెప్తున్నా. మూడో ప్రపంచ యుద్ధం గురించి ఏమన్నా నేను మాట్లాడుతున్నా, జరగని మూడో ప్రపంచ యుద్ధం గురించి. హల్లెలూయా. మీకు తెలియందా వాక్యం? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చెప్పమని కొద్ది సమయం ఇస్తే ఈ శంషాబాద్ని అల్లాడించే, తల్లతల్లాడించే, దుమ్ము దులిపేంత శక్తి సామర్థ్యం దేవుడు ప్రతి ఒక్కరిలో ఇచ్చాడు. ఎప్పుడు? రక్షణ పొందిన నాడే పరిశుద్ధాత్మ శక్తి సహాయం ద్వారా. నేను చెప్పే విషయాలు కొత్తగా ఏం లేవు ఇందులో. నా మాటలు కొత్తగా ఉండొచ్చేమో కానీ వాక్యం అయితే కొత్తగా కానే కాదు. హల్లెలూయా. నేను ఈ మాటను ఎందుకు చెప్తున్నాను అని అంటే, చివరి రోజుల్లో ఉంటున్నాం మనం. చివరి రోజులు, చివరి గడియల్లో జీవిస్తూ ఉన్నాం. బయట ప్రపంచాలు, బయట రాష్ట్రాలు, బయట దేశాలు చూసుకుంటే అల్లాడిపోతా ఉన్నారు. ప్రాణాలని కాపాడుకోవడానికి అల్లాడిపోతా ఉన్నారు. ఎక్కడి నుంచి ఎక్కడ సహాయం వస్తే మా ప్రాణాన్ని కాపాడుకోవాలని చెప్పి తహతలాడుతూ తపన పడుతూ ఉన్నారు. మొన్న వచ్చిన సునామీని చూడండి, విశాఖపట్నంలో కానీ కేరళలో కానీ చూడండి. ఆ సునామీలో కొన్ని వందల వేల ప్రాణాలు చచ్చిపోయారు. బిల్డింగ్ల మీదకి ఎక్కి ఆర్తనాదాలు పెడతా ఉన్నారు, అయ్యా మమ్మల్ని రక్షించండి, అయ్యా మమ్మల్ని రక్షించండి అంటే రక్షించే నాదులు లేదు, రక్షించే దిక్కు దివాను లేదు అక్కడ. మనకేమో దేవుడు మంచి సమయాన్ని, మంచి వాతావరణం ఇచ్చిన తర్వాత మనకు వినడానికి బాధ, సమయం ఎక్కడ అంటే, ఏందబ్బా ఇంత టైం అయిపోయింది, ఏందేదో సోది చెప్తున్నట్టుంది. మీరేమన్నా అనుకోండి, నెక్స్ట్ వారం నుంచి అయ్యా నువ్వు వాకింగ్ చెప్పొద్దన్నా కూడా నాకేం బాధ లేదు. హెచ్చరించకపోతే సరిదిద్దుకునే అవకాశం రాదు. హెచ్చరించకపోతే అవకాశం సరిచేసుకొని మళ్ళీ దేవుని దగ్గర జీవితాలను మార్చుకునే మరొక రోజు మన జీవితంలో రాదు.
పోయిన వారం నుంచి ఈ ఆదివారం ఎంతమంది చనిపోయారండి? మీకేమైనా లెక్కలు తెలుసా? అమ్మ ముసుకేసుకోతాం. ఎంతమందికన్నా తెలుసా? ఎవరైనా చూసారా? లెక్కలు కట్టారా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళను, అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసించెదరు. ఆ భూమి ఫలించును, మీరు తిని తృప్తిగా భుజించి దానిలో సురక్షితంగా. ఇప్పుడు ఈ ప్రకారంగా దేవుని సన్నిధిలో సురక్షితంగా నివసించాలి అని అంటే మన హృదయంలో దేవునికి అప్పగించేసి ఆయన వాక్యాన్ని ఏం చేయాలంటే దీవారాత్రములు ఏం చేయాలి? లేదండి, దీవారాత్రంలో టైంపాస్ చేయాలి. కాలయాపన చేసుకుంటే సరిపోతుంది, మనం ధన్యులుగా ఉంటాం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు పరలోకాన్ని రాజ్యాన్ని చూస్తారన్న మనల్ని మనం టైంపాస్ చేస్తే మనం ధన్యులము, పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలుగా చేర్చబడతాం. హల్లెలూయా. చూడండి, అదే లేవియాకాండము 20వ అధ్యాయము, లేవియాకాండము 20వ అధ్యాయము 22, 23 వచనాలు చదవండి. లేవికాండం 20వ అధ్యాయము 22, 23 వచనాలు. రెండు పేపర్లు పక్కన తిప్పుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఏమంటున్నాడండి దేవుడు ఇక్కడ? చాలా స్పష్టంగా అర్థమైంది అనుకుంటాను కదా. ఏమంటున్నాడు? కాబట్టి మీరు నివసించినట్లు నేను ఏ దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశంలో మిమ్మల్ని. కుక్క తిన్నదాన్ని కక్కుతుందండి, దేశం ఎక్కడన్నా కక్కుతుందా? ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు కదా, కక్కి వేయున్నట్లుగా. కుక్క తిన్నదాన్ని జీర్ణం కాకపోతే కక్కి వేస్తుంది, మనిషి జీర్ణం కాకపోతే, మనిషికి అది అరగకపోతే, మనిషికి అది దిగకపోతే ఏం చేస్తాం? కక్కి వేస్తాం. ఏదన్నా జంతువు కానీ మనిషి ఎవరైనా కదా ఏ వస్తువునైనా తింటే అది జీర్ణం కానప్పుడు ఏమైపోతుంది? ఏం చేస్తాం? భూమి మీదనో ఎక్కడనో కక్కి వేస్తాం. మరి దేవుడు అంటున్నాడు ఇక్కడ మిమ్మల్ని ఆ దేశము ఏమంటున్నాడు? కక్కి వేయకుండాన్నట్లుగా. దేశం ఎక్కడన్నా కక్కుతుందా? దేశం ఎక్కడన్నా మింగుతుందా అండి? దేశం ఎక్కడన్నా తింటుందా? దేశం ఎక్కడన్నా నీళ్ళను తాగినట్టు తాగుతుందా? ఇక్కడ వాక్యం చెప్తున్నట్టుగా అది సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడికి అసాధ్యమైంది ఏదైనా ఉందా? ఏదైనా ఉందా అండి అసాధ్యమైంది? బ్రదర్, ఇది అసాధ్యము దేవుడి వల్ల, ఆయనకి ఇది చేయడం వీలు కాదు, ఆయన చేయలేడు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. ఏం సిస్టర్ చెప్పండి, ఏది విషయంలో దేవుడు? పాపం అసాధ్యమే. నేనంటుంది దేవుని మాటలని, దేవుని ఆజ్ఞల్ని అనుసరించి మన జీవితాలను సరిచేసుకున్నప్పుడు, ఆ జీవితాల ప్రకారంగా మనం దేవుని దృష్టికి అంగీకారంగా జీవించినప్పుడు దేవుడు మన జీవితంలో ప్రమాదాల్ని, ఆ నిందల్ని, శోధల్ని, అపాయాల్ని పెట్టడానికి ఏమైనా దేవుడికి అసాధ్యమా? మనిషి జీవితంలో పెట్టడానికి అసాధ్యమా? దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి విచ్చలవిడిగా భూమి మీద పాపం చేస్తూ ఉన్నాడు. మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛ ద్వారా మంచి చెడులు ఏదని దాన్ని తెలుసుకొని ఆ మంచి చెడుల ప్రకారంగా వాళ్ళ జీవితాలను సరిచేసుకుంటాడని చెప్పి దేవుడు స్వేచ్ఛను కలిగించాడు తప్ప నువ్వు ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి దేవుడు ఆనాడే ఆదాము అవ్వలకు పెట్టిన నిబంధనల ప్రకారంగా ఆ తోట మధ్యలో గనక చెట్టు ఉండకపోయినట్లు ఈనాడు భూమి మీద పాపం అనే మాటకు అర్థం లేకుండా పోయేది. ఏ వ్యక్తి జీవితంలో పాపం అనేది లేకుండా ప్రతి ఒక్కడు పరిశుద్ధంగానే ఉండేవాడు. హల్లెలూయా. మనిషి జీవితానికి స్వేచ్ఛను కలిగించాడు కాబట్టి ఆ స్వేచ్ఛ ప్రకారంగా ఈనాడు మనిషి భూమి మీద పాపం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తికైనా యాక్సిడెంట్ అయిందనుకోండి,
యాక్సిడెంట్ అయినప్పుడు ఏం చేస్తాడు? ఆ నొప్పులకు కాల్లో చెయ్యో విరిగిపోయింది. ఆ నొప్పులకు ఏం చేస్తాడు మనిషి? తట్టుకోగలుగుతాడు? తట్టుకోలేడు. ఆపరేషన్ చేయాలి తప్పకుండా. వాడు బతుకున్నప్పుడే ఆ శరీరంలోకి, ఆ మాంసంలోనికి ఆ ఇంజెక్షన్ లాంటిది తాడు పెట్టి గుచ్చితే ఎలా ఉంటుంది? ఆ నొప్పి కంటే ఇంకా తట్టుకోలేనప్పుడు డాక్టర్లు ఏం చేస్తూ ఉంటారు? శరీరానికి కావాల్సిన మత్తు ఇంజెక్షన్ ఇస్తారు. అంతేగాని మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఏం చేస్తారు? మనల్ని మత్తులోకి పంపించి స్పర్శ లేకుండా, విచక్షణ లేకుండా, ఏ ఒక్క గిచ్చినా కూడా మనకి ఏ ఒక్క ఒక అల్లజడి లేకుండా మత్తులోనికి పంపించేస్తారు. ఎందుకొరకు? మనకు కలిగిన గాయాన్ని కట్టడానికి వాళ్ళు ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ ఈనాడు మనిషి ఏం చేస్తూ ఉన్నాడు? అదే మత్తుని ఏ విధంగా వాడుతూ ఉన్నాడు? ఎన్ని విధాలుగా వాడుతూ ఉన్నారు మనుషులు మత్తుని? పాపం చేయడానికి, దాని ఒక బానిసలుగా, వ్యసనంగా వాడుకొని ఈనాడు ఆ మత్తు ద్వారా భూమి మీద ఎన్ని పాపాలు జరగట్లేదు? స్త్రీ పురుషుడు అనే తేడా లేకుండా. హల్లెలూయా. దేవుడు స్వేచ్ఛను కలిగించిన దానికి, మనల్ని నిజమైన సరైన మార్గంలో నడవడానికి, ఆ సరైన దాన్ని ఎంచుకొని ఆ సరైన దానిలో నిలబడి ఆ సరైన దానిలో ఒక జీవితాన్ని అర్థవంతంగా మార్చుకోవడానికి దేవుడు మనకు స్వేచ్ఛను కలిగించి అంటున్నాడు, మీరు నివసించినట్లు నేను ఆ దేశంలో మిమ్మల్ని తీసుకొని పోచున్నాను, ఆ దేశంలో మిమ్మల్ని కక్కివేయకుండానట్లు మీరు నా కట్టడలను, నా విధులను అనుసరించి నడుచుకునే వాళ్ళను. ఉద్యోగం చేస్తున్న స్థలానికి వెళ్ళి యజమాని చెప్పినట్టు పని చేస్తావా, నీ ఇష్టానుసారంగా పని చేస్తావండి? ఏమండి? ఎందుకు? మన ఇష్టానుసారంగా పని చేయొచ్చు కదా. కష్టపడుతుంది మనము, కష్టం మనది, పని మనది, పనితనం మనది. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుంది? చెప్పాలి, అందరం మనకు అనుభవం ఉన్నవాళ్ళు చెప్పాలి. కొంచెం తీస్తే ఏమవుతుందండి? ప్రాణం పోతుందా? జీవితాన్ని నేను కోల్పోతా ఉన్నావు? ఏం కోల్పోతా ఉన్నాను? జాబ్లో నుంచి తీసేస్తే ఏమవుతుంది? ఉపాధి ఉండదు, బ్రతకడానికి తిండికి డబ్బులు ఉండవు, అంతే తప్ప. కానీ ప్రాణం అయితే పోతలేదు కదా. ఏ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం వెతుక్కుంటాం కదా. అక్కడ సంపాదించే దాన్ని ఇంకొక రెండింతలుగా అక్కడ సంపాదిస్తాం కదా. మరి దాంట్లో తప్పే ఉంది? హల్లెలూయా. నేను చెప్పే మాట అర్థమవుతుందా? ఉద్యోగంలో మన ఇష్టం వచ్చినట్టు మనం చేస్తే తప్పే ఉంది. ఒకవేళ ఉద్యోగంలో మన ఇష్టం వచ్చినట్టు చేసాం, ప్రవర్తించాం, ఉద్యోగం పోయింది, తినడానికి డబ్బులు లేవు, తినడానికి ఏం సంపాదించుకున్నప్పుడు ప్రాణం అయితే పోవట్లేదు కదా. ప్రాణం అయితే ఆరోగ్యంగా ఉంది, బలంగానే ఉన్నాం కదా. ఇంకో ఉద్యోగాన్ని సంపాదించుకొని ఆ సంపాదనతో మనం తిని పోషించుకొని మనం బ్రతకగలుగుతాం కదా. హల్లెలూయా. కానీ దేవుడి దగ్గర నుంచి ఆయనను అనుసరించకుండా, ఆయనను కట్టుకోకుండా జీవించి, ఆయనను వదిలిపెట్టి ఇంకొకటి ఏదైనా ఉంది మనం సంపాదించుకొని బ్రతకటానికి అని అంటే, అప్పుడు ఏం చేయొచ్చు మనము? ఈయన కాకపోతే ఆయనను వెతుక్కొని, ఆయన కూడా పరలోక రాజ్యం ఇస్తున్నాడు, ఆయన కూడా చనిపోయాడు, ఆయన కూడా రక్తం కార్చాడు, ఆయన పరిశుద్ధుడైన కన్య మరియకి జన్మించాడు అని చెప్పి ఆయన అనుసరించలేమా? మనకు ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా దేవుడి విషయంలో? ఏమండి? జీవితంలో సంపాదన విషయంలో ఆప్షన్ ఉంది, గృహం విషయంలో ఆప్షన్ ఉంది, మనం ప్రయాణించే విషయంలో ఆప్షన్ ఉంది, మనం తినే విషయంలో మనకు ఆప్షన్ ఉంది. భూమి మీద ఏ పని చేయడానికైనా మనుషుడికి ఆప్షన్ ఉన్నప్పుడు, దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు మనుషునికి అవకాశం ఉందా? ఒకే రీతిగా ఉందా? లేకపోతే రెండు రకాలుగా దేవుడు అవకాశం ఏమైనా కలిగించాడు మనకి? దేవుడు మనిషికి, భూమి మీద పుట్టిన ఎవరికైనా ఒకే మార్గాన్ని, ఒకే అవకాశాన్ని కల్పించాడు. అది ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను అనుసరించి రక్షణ మార్గంలో నడిపించి ఆ పరిశుద్ధ మార్గంలో జీవించడానికి తప్ప ఇంకొక అవకాశాన్ని దేవుడు ఎక్కడ ఎవరికి కల్పించలేదు. హల్లెలూయా. కలిగించాడండి. ఇంకో అవకాశం నాకు తెలియదు, మీకేమైనా ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. ఇక్కడ మరలా చూడండి 23లో అంటున్నాడు, నేను మీ ఎదుట వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు, వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని. ఏమండి? ఏం చేస్తున్నాడు చివరికి దేవుడు? వారి యందు ఎటువంటి అసహ్యం అండి? మన ఇంటి ముందుకు పంది వస్తే ఏం చేస్తామండి? రా పంది పిల్ల రా, మా ఇంట్లో రా, కూర్చో, నీకు కావాల్సిన అన్ని మేము మర్యాదలు చేసి పంపిస్తామని చెప్తారా?
నవ్వుకోవడానికి కాదు నేను చెప్పేది, ఆలోచించండి. కుక్క వస్తే ఏం చేస్తారు? కూర్చోబెట్టి బిర్యానీ పెడతారా? ఏమండి, కుక్క వస్తే, పంది వస్తే బిర్యానీ పెట్టి టీలు కాఫీలు ఇచ్చి జ్యూసులు ఇచ్చి మర్యాదలు చేసి కాళ్ళు చేతులు కడుక్కోమని చెప్పి మర్యాదలు చేస్తామా? ఏం చేస్తాం? ఎట్లా వెళ్ళగొడతారు? తరిమి 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 తన్ని తన్ని కొట్టి కొట్టి బయటికి పంపిస్తారు దాన్ని. ఎందుకు? అది పంది కాబట్టి, అది కుక్క కాబట్టి. ఎందుకు? దాని స్వభావం ఎటువంటిది? పోయి ఎక్కడ పండుకుంటుంది అది? దాని ఆలోచనలు ఎటువంటిది? దాని బుద్ధి ఎటువంటిది? ఎందుకు ఇంట్లో చేర్చి పెట్టుకుంటే ఏమవుతుంది? ఇల్లంతా పాడు చేసింది కాకుండా మీకు ఇల్లు కడుక్కునే పని పెడుతుంది కదా. హల్లెలూయా. దేవుడు కూడా మీ పట్ల అసహ్యపడుతున్నాడు అంటే, దేవుడు మీ పట్ల చీదరించుకుంటున్నాడు అని అంటే, దేవుడు మీ పట్ల వీళ్ళని ఏమిటికి పనికిరాని పాత్రలుగా వ్యర్థంగా చేశాను అని దేవుడు అనుకుంటున్నాడు అని అంటే ఎట్లా తెలుసా? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారంలోని బట్టి. దేనిని బట్టి అంట? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వారిలో మనుషులు పెట్టిన నియమ నిబంధనల ఆచారాలు పద్ధతులను బట్టి ఎంతమంది నడుచుకుంటున్నారండి? రక్షణ పొందిన క్రైస్తవులు అని చెప్పి కూడా అలేలే ఎవరు నడుచుకుంటలేరా సిస్టర్? ఒక ఇంట్లో పెళ్లి పెట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి? ఇంట్లో ఒక క్రైస్తవులు పెళ్లి పెట్టుకుంటే ఏం చేస్తారు చెప్పండి? పెళ్లి ప్రారంభ దినం నుంచి పెళ్లి ముగించేంత వరకు పసుపు కుంకుమాలని ఒళ్ళు రాసుకోవడాలి, రుద్దుకోవడాలి. ఎక్కడి నుండి వచ్చాయండి ఆచారాలు? క్రైస్తవ్యంలో బైబిల్ ఎక్కడ నేర్పించిందా మనకి? నువ్వు లోక ఆచారాన్ని ఫాలో కావాలనుకుంటున్నావా, బైబిల్ ఆచారాన్ని కట్టుకొని జీవించాలనుకుంటున్నావు? ఏమండి, పెళ్లి కొడుకుని చేయాలి, పెళ్లి కొడుకు పసుపు రాయాలి, బట్టలు పెట్టాలి, వాడికి స్వీట్ పెట్టాలి, మెడలో ఒక దండ వేయాలి. ఏదన్నా ఇంట్లో కార్యం చేసినప్పుడు ఒక మేకపిల్లను వధించడానికి ముందు చేస్తారు చూసారా? దానికి ఫుడ్ పెట్టి, దానికి ఏం చేస్తారు, నీళ్లు పెట్టి, దానికి మంచిగా పూనకం వచ్చేలాగా చేసి అంతే ఏం చేస్తారు చివరిగా? దేవుడు కూడా అదే పని చేస్తాడు. అలాగే కొయ్యడేమో కానీ దేవుడు నరకంలో పడేస్తాడు. ఇక్కడ అంటున్నాడు, మీరు మీ ఎదుట వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారంలోని బట్టి నడుచుకోండి. ఆచారంలో బట్టి నడుచుకొనకూడదు. ఏ కార్యం చేయాలనుకున్నా బ్రదర్, ఆ టైం ముహూర్తం అయితే బాగుంటుందేమో, ఈ రోజు అయితే బాగుంటుందేమో, ఈ ముహూర్తం అయితే బాగుంటుందేమో. ఈరోజు శనివారం కదండి, వద్దు, శని దరిద్రం, శని చుట్టుకుంటుంది. హల్లెలూయా. ఆదివారం అయితే బాగుంటుంది, శుక్రవారం అయితే బాగుంటుంది. ఎందుకు శుక్రవారం అంతా ఉపవాసం ఉంటారు ఎక్కువగా. ఆదివారం అంటే దేవుడు తిరిగి లేచినారు, 3వ రోజు మృత్యుంజయుడు అని చెప్పి, అది పరిశుద్ధ దినం అని చెప్పి ఆ రోజు పెట్టుకున్నారు. ఇవి కాదా అండి ఆచారాలు? ఇవి కాదా నడవడికలు? ఇవి కాదా ఆ లోక సంబంధమైన కట్టడాలు? ఎంతమంది చేయట్లేదు ఈ విధంగా? హల్లెలూయా. మొన్న మా ఇంట్లో పెళ్లి జరిగితే నేను పంపించలేదు. మీరు ఎవరని వాళ్ళు ఏమని అనుకోని, సొంత నా కన్న తల్లిదండ్రులని ఏమని అనుకో, నేను పంపించలే. పంపించని చెప్పారు, అడగొద్దు నన్ను అని చెప్పారు. ఎందుకు? పెళ్లి కొడుకుని చేస్తే మాకేం సంబంధం? మేమెళ్ళి లోక సంబంధమైన ఆచారాల్లో మేమెందుకు కట్టబడాలి? ఈ లోక సంబంధమైన క్రియల్లో మేమెందుకు కట్టబడాలి? ఈ లోక సంబంధమైన కార్యాలను మా జీవితాలు ఎందుకు కట్టుకోవాలి? ఎందుకు దేవుడు మమ్మల్ని తూచి అని ఉంచాలి? హల్లెలూయా. మీకు బాధ అనిపిస్తే మాత్రం నన్ను తిట్టుకోకండి. మీకు బాధ అనిపిస్తే నన్ను తిట్టుకుంటే మీ ఇంట్లోకి వెళ్ళినాక తిట్టుకోండి. నిజం చెప్తున్నానమ్మా, క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, క్రీస్తు రక్షణ పొందిన వ్యక్తులని చెప్పుకుంటున్నారు, క్రీస్తుని ఆరాధిస్తున్న వ్యక్తులని చెప్పుకుంటున్నారు, క్రీస్తు రక్త భాగంలో పొందుతున్న వ్యక్తులని చెప్తున్నారు. కానీ ఆచారాలను కట్టుకొని ఆచారాల పేరుతో ఈనాడు క్రైస్తవులంతా క్రీస్తు వ్యతిరేకులుగా జీవిస్తున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు అనుకోవచ్చు, నూతన నిబంధనలో దేవుడు ఎక్కడ ఏ విషయాలు మాట్లాడలేదు. పాత నిబంధన కాలం అంతా ఇశ్రాయేలు ప్రజలకు, వాళ్ళందరికీ, యెరూషలేము ప్రజలకు అందరికీ అనుకోవచ్చు కదా. మరి పాత నిబంధన అంతా తీసేయచ్చు కదా, కొత్త నిబంధన ఒక్కటే మనకి ఇవ్వచ్చు కదా.
దేవుడు ఎందుకు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి, ధర్మశాస్త్రం ప్రకారంగా కాకుండా మనిషి రూపంలో మనిషి రక్తం చిందిస్తేనే కానీ తప్ప పాప క్షమాపణ ఉండదని చెప్పి దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? హల్లెలూయా. అక్కడ పాపానికి స్వేచ్ఛనిచ్చిన పాపానికి మరలా దానికి ఒక ముగింపు పలుకుతున్నా కూడా మనిషి జీవితంలో ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకోవట్లేదు. హల్లెలూయా. ప్రాయశ్చిత్తం పొందుకోనప్పుడు ఎన్ని పాపాలు చేసినా బలిపీఠం కలిగి మళ్ళీ ఏం చేయొచ్చు? దేవుని దగ్గర అయ్యా క్షమాపణ, అయ్యా దేవ క్షమించు. ఒక్కసారి పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నీటి బ్యాప్టిజం ద్వారా పాపం చేసి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందుకున్న తర్వాత మరలా పాపం చేస్తే, మరలా పాపంలో కుక్క గతికిన దాన్ని 10 అడుగులు ముందుకేసి మరలా వెనకొచ్చి తిన్నట్లుగా నువ్వు పాపం చేస్తే దానికి దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. ఏమని తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం. హల్లెలూయా. మొదటి పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, ఆజ్ఞ అతిక్రమమే ఏమంటండి? ఆజ్ఞను అతిక్రమిస్తే చాలు పాపం. ఇప్పుడు ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏమని? జనముల ఆచరణను బట్టి నడుచుకునకూడదు, వారు అట్టి క్రియలని చేసిరి గనుక నేను వారి అందు. ఇప్పుడు మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరైనా మన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆచరణను బట్టి రక్షణ పొందిన నుంచి ఎన్నిసార్లు జీవించామనేది ఒక్కసారి గుర్తు చేసుకోండి. నేను చాలా మందికి మామూలుగా చెప్తా ఉంటాను, ఏదన్నా మాటలు మాట్లాడాడు, సత్యం మాట్లాడు, అరే నీ గుండె మీద చేసుకొని మాట్లాడరా అని అంటాను. ఏమంట? నీ గుండె మీద చేసుకొని మాట్లాడు అని అంట. ఇప్పుడే ఎవరికైనా అంటాను, నేను మీకైనా అంటాను, నీ గుండె మీద చేసుకొని మాట్లాడండి. మేము ఎన్ని నాలుగు ఆచారాలను బట్టి బ్రతకలేదు, మేము ఎన్ని నాలుగు ఆచారాలను బట్టి జీవించలేదు, ఇన్ని నాళ్ళు మమ్మల్ని ఆచారాలు ఏలుబడి చేయలేదు, ఇన్ని నాళ్ళు ఆ ఆచారాలని మా బతుకులను బాగు చేసింది, ఆ ఆచరణ ప్రకారం మా జీవితాలు సరిచేయబడింది అని మీ గుండె మీద వేసుకొని చెప్పండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, చేసివి గనుక నేను వారి అందు అసహ్యపడుతున్నాను అని అంటున్నాడు. ఒక మనిషి మన ముందు మాట్లాడుతూ ఉంటే మనం అసహించుకుంటే ఏం చేస్తాడండి మనిషి? మళ్ళీ మనతో మాట్లాడతారండి, మళ్ళీ మన మొక్క అయితే చూస్తారు, మన వైపు తిరిగి చూస్తారా అసలు? మరి దేవుడు ఎట్లా చూస్తారనుకున్నారండి మీరు ఈ ఆచరణను కట్టుకొని జీవిస్తే? హల్లెలూయా. దేవుడు ఎట్లా మిమ్మల్ని మరలా క్షమిస్తాడని అనుకున్నారు? ఆయననేమో మీ కొరకు మంచి భూమిని, ఆశీర్వాదకరమైన ఆరోగ్యమును, క్షేమమును, సమస్తమును, సమృద్ధిని మీకిచ్చి నివసింపజేస్తానని దేవుడు అంటా ఉంటే, మనమేమో మనుషులు పెట్టిన నియమాలు, నిబంధనలు, ఆచారాలు, పద్ధతులు, క్రియలు వీటన్నిటిని కట్టుకొని మన జీవితాలనేమో ఇటున్నట్టు ఇటుంటాం, అటున్నట్టు అటు ఉంటాం. హల్లెలూయా. ఈనాడు ప్రతి క్రైస్తవుల్లో, ప్రతి సంఘాల్లో పాటిస్తున్న పద్ధతులు ఇవి. అసలు కొంతమంది చర్చిల్లో అయితే వాళ్ళ ముసుగులే ఉండవు, అంత ఫ్యాషన్కి వచ్చేసారు. స్టేజ్ల మీద నిలబడి, పులిపీఠం మీద నిలబడ్డ వాళ్ళకు కూడా ముసుగే ఉండదు. అంటే ఆ ముసుగు వేసుకుంటే వాళ్ళ ప్రెస్టీజ్ ఎక్కడ పడిపోతుందో అని, బంగారం రేటు పడిపోయినట్టుగా, వెండి ధర పడిపోయినట్టుగా వాళ్ళ ప్రెస్టీజ్ ఎక్కడ పడిపోతుందో మళ్ళీ వెతుక్కోలేక, దొరకోలేక, దాన్ని ప్రాకులాడలేక, జీవితంలో సంపాదించుకోలేక, ఎంత సిగ్గుమాలిన పనులు అంటే ఇవన్నీ. ఈనాడు యూట్యూబ్లో చూస్తూ ఉంటే దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులు ఎంతో మంది కొన్ని కోకొలుగా బయలుదేరి, అయ్యా మీ బైబుల్ ఏమో స్త్రీలను మౌనముగా ఉండవాలని అంటున్నారు, మరి స్త్రీలేమో పులిపీఠం ఎక్కి మాట్లాడుతూ ఉన్నారని చెప్పి. ఎవరు చెప్పారండి? ఎవరని చెప్పారా? స్త్రీలు సంఘంలో మౌనముగా ఉండవాలని. పాటలు పాడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆరాధన చేయడానికి ఇచ్చాడు, కానీ పులిపీఠం మీద నిలబడి దేవుడు మాట్లాడడానికి మాత్రము దేవుడు ఏం చేయలేదు, అవకాశాన్ని ఇవ్వలేదు. ఎవరు పెట్టిన ఆచారం ఇది? ఎవరు పెట్టిన పద్ధతి ఇది? దేవుడేమని ఇచ్చాడా? దేవుడేమని చెప్పాడా? రోదన చేయు స్త్రీలను కనుగొనుడి అని అన్నాడు. ఎందు గురించి? ప్రార్థన చేయడానికి, ప్రార్థన ఆలపనలను దేవుడి సన్నిధిలో ఆర్తించడానికి దేవుడు అటువంటి వారిని కనుగొనుడి అని అన్నాడు. మీరు మొరపెట్టుడి అని అన్నాడు. ఇదేంద్రా బాబు అని అంటే,
పులపీఠ మీద నిలబడి ముసుగు లేకుండా, దేవుడిచ్చిన నియమ నిబంధనలను పాటించకుండా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు సంఘం పెట్టేసుకొని మైకులు పట్టుకొని వాక్యాలు చెప్పేసినంత మాత్రాన దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎప్పటికీ కారు. నేను చెప్తున్నాను, ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు ఆజ్ఞను కట్టుకొని మనిషి జీవితంలో దాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని అధిగమించడానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. అది నేనైనా మీరైనా ఎవరైనా కూడా. హల్లెలూయా. తర్వాత చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదవండి. హల్లెలూయా. దీవింపబడదు, చాలండి. మొదటి చదువు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడలా. ఇప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలను ఇచ్చి మొదట 5 నువ్వు పాటిస్తే చాలు నాయన, నీ బతుకు, నీ జీవితం, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ సమృద్ధి, నువ్వు చేస్తున్న పనులన్నిటిని దీవించబడతాయని చెప్పి దేవుడు చెప్పాడు. నూతన నిబంధనకు వస్తే దేవుడు ఏమన్నాడు? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుణ్ణి ఏం చేయమన్నాడు? చెప్పాడా? నిన్ను వల్ల నీ పొరుగు అని ఒక్కటి చెయ్యి. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నువ్వు దేవుని ఆరాధించనవద్దు, నువ్వేం చేయవద్దు. నీ పక్కింటి వాడిని ఒక్కడిని ప్రేమించు చాలు, నువ్వు పరలోక రాజ్యంలో నా సింహాసనం పక్కన కూర్చోబెడతావని చెప్పాడా? ఏమండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా చాలా జాగ్రత్తగా. మన భాషలో చెప్పాలంటే, ఏదన్నా తప్పు చేస్తే, దొంగలు తప్పు చేస్తే పోలీసు చూస్తాడని భయము, పట్టుబడతామనే భయము, ఇవన్నీ అంటే మన భాష చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా నడుచుకుంటాం. చూసారా? పిల్లల్ని మనం పెంచే విధానంలో మనం చాలా జాగ్రత్తగా కాపుగాసి వాళ్ళని కన్నేసి వాళ్ళని చూసుకుంటూ చాలా జాగ్రత్త, ఎంత శ్రద్ధతో, ఎంత భయభక్తులతో వాళ్ళని పెంచుతామో మనము కూడా అంతే శ్రద్ధగా. ఇక్కడ ఏమంటున్నాడు? విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా. 365 రోజులు దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 365 రోజులు దేవుడు వాగ్దానం చేశాడు. 365 రోజులు దేవుడు భయపడద్దు అని అంటున్నాడు. 365 రోజులు నేను నీకు సహాయం చేసేవాడుగా ఉన్నాను అని అంటున్నాడు దేవుడు. డిసెంబర్ 31వ తారీఖు లేకపోతే జనవరి 1వ తారీఖు పొద్దున వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసి తీస్తే వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడట్లేదు. హల్లెలూయా. డిసెంబర్ 31 రాత్రికో లేకపోతే జనవరి 1వ తారీఖు వచ్చి ఇక్కడ పెట్టే వాగ్దానాలను బట్టి, ఇక్కడ పెట్టే వాగ్దానాలు, సంఘాలను పెట్టే వాగ్దానాలను బట్టి కళ్ళు మూసుకొని తీసుకొని ఆ వాగ్దానాన్ని బట్టి చూస్తే దేవుడు బట్టి, దాన్ని బట్టి నిన్ను దేవుడు శ్రద్ధగా వెతకమని చెప్పలేదు. హల్లెలూయా. ఆ ప్రకారంగా బైబిల్ అంతా పక్కన పెట్టేసి సంవత్సరానికి ఒకసారి వచ్చి ఆ వాగ్దానం తీసుకొని, ఆ వాగ్దానం పెద్ద ఫ్రేమ్ చేసి ఇంటి ఏదో ద్వారం ఎదురుగా కట్టుకొని, అది పొద్దున వచ్చినప్పుడు చూసుకొని, సాయంకాలం వచ్చినప్పుడు చూసుకొని, ఎలా మోషే పాము కాటుకు వెళ్ళినప్పుడు పెద్ద పాము స్తంభం కట్టి ఎవడైతే కాటుతో పడతాడో వాడు దాని వైపు చూస్తే స్వస్థత పొందుతాడని చెప్పినట్టుగా నీకు వచ్చిన సంవత్సరం వాగ్దానం కట్టుకొని నువ్వు జీవించని దేవుడు ఆ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథాన్ని పక్కన పెట్టేసేయని చెప్పి ఉంటే, ఈనాడు ఆత్మ సంబంధమైన జీవితం లేకపోతే భయభక్తులు కట్టుకునో లేకపోతే దేవుని దగ్గర ఆయన కట్టడలను కట్టుకొని జీవించే వేరుగా అస్సలు ఈనాటికి భూమి మీద సజీవులుగా ఉండేవాళ్ళం కాదు.
హల్లెలూయా. వద్దునా బంద్ చేయి. హల్లెలూయా. సజీవులుగా ఉండేవరం కాదు, సంవత్సరానికి ఒకసారి వాగ్దానంతోనో, లేకపోతే మన బర్త్డేకు బైబిల్ వాక్యం, లేకపోతే పొద్దున్నే లేచి పరిశుద్ధ గ్రంథం తెరిచినప్పుడు వాక్యం వచ్చింది, ఆ వాక్యాన్ని కట్టుకొని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని చెప్పి గుడ్డిగా నమ్మే ఆచరణను బట్టి జీవిస్తే, దేవుడు ఇందాక చెప్పాను కదా, అన్యులని ఎలాగైతే వాళ్ళ మీద దేవుడు విసుక్కున్నాడో, ఎలాగైతే ఉమ్మి వేశాడో అన్యుల మీద ఉమ్మివేడు. ఈసారి ఆయన రక్షణ పొందిన ప్రజల మీద ఒకసారి కాదు, నువ్వు చేస్తున్న ప్రతిసారి దేవుడు ఉమ్ము వేస్తానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు చెప్పలేదా? దేవుడు అన్నాడు కదా, ఉమ్మి వేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లేడా దేవుడు? దేవుడు కళ్ళు మూసుకొని ఉన్నాడా? లేకపోతే అన్యులు చేస్తున్నట్టుగా ఏలియా ఆ ఒక్క సైన్యంతో కూర్చొని మీ దేవుడు పడుకున్నాడేమో, ప్రయాణం చేస్తూ ఉన్నాడేమో, నిద్రపోతా ఉన్నాడేమో, లేకపోతే కాలయాపనం చేస్తూ ఉన్నాడేమో, ఇంకా భజన ఎక్కువ చేయండి అని చెప్పినట్టుగా దేవుడు మన జీవితాలకు అలా భజన చేయండి, మీరు ఎంత ఎక్కువ భజన చేస్తే నేను అంత కళ్ళు మూసుకొని మీరు చేసే భజనను బట్టి, ఆరాధనను బట్టి నేను మీ జీవితాల వైపు తిరిగి చూస్తానని చెప్పిన దేవుడా మన దేవుడు? పాపం చేసేవాడి మీద ఒకే చూపు ఉంది, పాపం నుంచి ప్రాయశ్చిత్తం పొంది రక్షణ పొంది ఆ మార్గంలో కట్టుకొని జీవిస్తున్న వాడి మీద కూడా దేవుడి చూపు ఒకే విధంగా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం పొందిన వాడి ఆజ్ఞల ప్రకారంగా కట్టుకొని జీవిస్తాడు చూసారా, ఆజ్ఞలను నియమ నిబంధనలు కట్టడాలను కట్టుకొని జీవిస్తాడు చూసారా, వారి జీవితము ఈ లోకం నుంచి క్రైస్తవుల కంటే వాళ్ళందరికంటే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. డబ్బులు సంపాదించడంలో కాదు, లేకపోతే ఆస్తులు మేడలు సంపాదించడంలో కాదండి, దేవునితో వాడికి ఉన్న సంబంధము ఈ లోకంలో అందరికంటే చాలా వ్యత్యాసంగా, చాలా ప్రత్యేకంగా దేవుడు వాళ్ళని నిలబెట్టి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుకుంటాడు. ఎప్పుడు ఆయన మార్గంలో ఉన్న వాటినన్నిటినీ అనుసరించి జీవిస్తే, 10 ఆజ్ఞల్లో 5 ఆజ్ఞలు పాటించి మిగతా 5 పక్కన నీ సమయం రాలేదు అని అంటే మనకు సమయం రాదు అప్పుడు. హల్లెలూయా. తర్వాత ఏమంటారు చూడండి, 2లో, నీవు నీ దేవుడైన యెహోవా మాట వినని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి ప్రాప్తించును. ఏముంది? మొట్టమొదటిగా నీవు పట్టణములో దీవింపబడదు. ఏం చేయబడతాం? మొట్టమొదటిగా మనం నివసిస్తున్న పట్టణం కానీ, లేకపోతే మనం నివసిస్తున్న దేశం కానీ, మనం నివసిస్తున్న రాష్ట్రం కానీ మొట్టమొదటిగా ఏం చేయబడతాం అంటే దీవింపబడతాము. రెండవదిగా ఏమంటున్నాడు? పొలములో దీవింపబడదు. మూడవదిగా నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు ఏం చేయబడతాయి? దీవించబడతాయి. ఎప్పుడు? దేవుని మాట, ఆయన ఆజ్ఞల్ని, ఆయన మార్గాల్ని శ్రద్ధగా విని వెతకినప్పుడు. హల్లెలూయా. మాకేం బ్రదర్, సంపాదిస్తున్నాము, సంపాదన అంత వస్తుంది, ఆ సంపాదనతో 3 పూటల పుష్టిగా తిన్నున్నాము, ఆరోగ్యంగా ఉన్నాము, మంచిగా ఉన్నాం, మాకే ఇబ్బందులు లేవు అనుకుంటే వాడంత మూర్ఖుడు, వాడంత పిచ్చివాడు, వాడంత వెర్రివాడు ఈ భూమి మీదకి ఎవ్వడు ఉన్నాడు. ఎందుకు? ఎంత సంపాదించినా, నువ్వు ఎంత కూడబెట్టుకున్నా, నువ్వు ఎంత తిని సమృద్ధి ఆరోగ్యంగా బలంగా ఉన్నా, నువ్వు దేవుని మాటని శ్రద్ధగా వెతకనప్పుడు నువ్వు ఎక్కడ దీవింపబడతావు, నువ్వు ఎక్కడ ఆశీర్వదింపబడతావు, నువ్వు చేస్తున్న పనులన్నీ ఎక్కడ కార్యాభివృద్ధి చూస్తావు నువ్వు? హల్లెలూయా. ఒక ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఏదో వాక్యం విని ప్రార్థన చేసుకొని దేవునికి కానుక పెట్టలేంతో పడేసామా? ఈ వారం పని అయిపోయింది, ఈ వారం అటెండెన్స్ పడింది, ఆయన మాట చెప్తా ఉన్నాడు, నీ మందిరంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. 1000 దినాల ఆశీర్వాదం నా జీవితంలో, నా బతుకులో, నాకు, నా పిల్లలకి, నా కుటుంబానికి అంత వచ్చేసింది, ఇది సరిపోతుంది. ఇంకా మిగతా రోజులు నేను బైబిల్ పట్టుకోవడానికి పని లేదు, ఇక మిగతా రోజుల్లో నేను ప్రార్థించే పని లేదు, ఇంకా మిగతా రోజుల్లో దేవునితో సహవాసం, దేవునితో సంబంధం పెట్టుకునే పని లేదు, మిగతా లోకంతో, లోకం మనుషులతో, లోకం కార్యంలో, లోకం పనుల్లో నేను సహవాసం పెట్టుకుంటే
చాలా మంచిది. వీటన్నిటి ప్రకారంగా నేను దీవింపబడతా, ఆశీర్వదింపబడతా, నేను చేసే పనులన్నీ దీవింపబడతాయి, నా పనులన్నీ కార్యం జరుగుతాయి. హల్లెలూయా. ఇదే తీరి కదండి ఒక క్రైస్తవుడు పాటించే తీరి, ఇదే కదండి, ఇదే పద్ధతి కదండి. తర్వాత చూడండి ఏమంటున్నాడు 5లో, నీ గంప పిండియు పిసుకు నీ తొట్టియు దీవింపబడదు, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి తలుపు తట్టి నీ జీవితంలో ఇవన్నీ అనుగ్రహిస్తాను, ఇవన్నీ నీకు ఇస్తా, తీసుకో అంటే మనం తీసుకోవడానికి సిద్ధం లేవు. ఒక షాపింగ్ మాల్లో 2000 3000 బిల్లు చేస్తే మీకు ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ ద్వారా మీకు ఒక గిఫ్ట్ గెలుచుకుంటామంటే క్యూలో కడతాం. ఇంకా ఆ దినమంతా తిండి లేకపోయినా సరే, ఆ దినమంతా తిండి నీరు మొత్తం మానుకున్న మీరు ఇల్లు గెలుచుకుంటారు, మీరు బంగారం గెలుచుకుంటారు, మీరు కారు గెలుచుకుంటారు అనుకోండి, పోయింది 3000. ఏంది పోయిందమ్మా 3000. వస్తే ఏదో ఒకటి వస్తుంది గట్టిగా, కొడితే గట్టి కొట్టాలి అన్నట్టుగా పోతాం, షాపింగ్ చేస్తాం, అంతా చేస్తాం. ఆడి కూపన్ కార్డు ఇస్తుంది, ఏమొస్తుంది గీకితే బెటర్ లక్. ఎంత గొప్ప ఆశీర్వాదం, హల్లెలూయా. ఎంత గొప్ప దీవెన, ఎంత గొప్ప సమృద్ధి మన జీవితంలో వస్తుంది. మన ఫోన్ నుంచి ఎప్పుడైనా గూగుల్ పే నుంచి ఏమన్నా కిరాణా షాపుడికి, పాల షాపుడికి ఎవరికన్నా స్కాన్ చేసి డబ్బులు ఇచ్చిన తర్వాత ఒక కూపన్ వస్తుంది. అది బ్లూ కలర్లోనో ఎర్రగానో పచ్చగానో ఏదో ఒకటి వస్తుంది. దాన్ని స్క్రాచ్ చేస్తే ఏమొస్తుంది? ఒక్కొక్కసారి వాడు 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు. ఒక వ్యక్తికి 1,00,000 రూపాయలు వచ్చిన వాడు కూడా ఉన్నాడు అదృష్టవంతుడు. హల్లెలూయా. 1,00,000 రూపాయలు వచ్చిన వాడు కూడా ఉన్నాడు అదృష్టవంతుడు. నాకు ఏకిన ప్రతిసారి ఏమొస్తుంది? 10 రూపాయలు, 11 రూపాయలు ఒక కూపన్ వస్తుంది. ఈ సబ్బు కొను అయినా ఇంత డిస్కౌంట్ ఇస్తామని. ఏమంటే ఈ సబ్బు కొను ఇంత డిస్కౌంట్ ఇస్తాం, ఇంత ఆఫర్ ఇస్తామని. ఇంత ప్రతిసారికి స్క్రాచ్ చేసినప్పుడు ఏమొస్తుంది? మరలా బెటర్ లక్ నెక్స్ట్ టైం. నీ జీవితానికి అంత అదృష్టం లేదు, నీ బతుకు అంత అవకాశం లేదు, నీ మొహానికి అంత లేదు. ఇంకోసారి ప్రయత్నం చేయి, నీ డబ్బులు వృధా చేసుకో, నీ సమయాన్ని వృధా చేసుకో, మళ్ళీ అప్పుడు ప్రయత్నం చేయి. అప్పుడు నీ ఫేస్కి, నీ బతుక్కి, నీ వాల్యూకి ఏదన్నా ఆలోచన కలిగితే అప్పుడు మేము ఏదన్నా నీకు ఇంత దానం చేస్తాము అని చెప్పి ఏం చేస్తాడు? గూగుల్ పేడో, ఫోన్ పేడో, లేకపోతే షాపింగ్ మాల్లోడో మనకి ఏదో ఇస్తాడు. బెటర్ లక్ నెక్స్ట్ టైం కంటే లక్ కలిసి వస్తుంది కదా. హల్లెలూయా. ఇక్కడనేమో దేవుని శ్రద్ధగా వెతుకుతే, ఇప్పుడు ఎత్తైన కొండల్ని తవ్వి దాంట్లో నుంచి ఏం తీస్తున్నారు? బొగ్గును తీస్తున్నారు, వెండి తీస్తున్నారు, బంగారం తీస్తున్నారు. భూమిని తవ్వి రాత్రి పగలు కష్టపడి ఏం తీస్తున్నారు? భూమిలో నుంచి బండ్లో నడిచే పెట్రోల్ని, లారీలో నడిచే డీజిల్ అన్ని తీస్తూ ఉన్నారు కదా. ఎందుకు? శ్రద్ధగా. మరి ఇప్పుడు సంపాదన కావాలి అంటే, ముందు సంపాదించుకోవాలంటే ఏదో ఒక పని చేయాలి కదా. ఇప్పుడు మన జీవితంలో క్రైస్తవుల రక్షణ పొందిన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, ఉచితంగా అన్నీ మన దగ్గరికి రావాలంటే ఎట్లా వస్తాయి? హల్లెలూయా. ఉచితంగా రావాలి అంటే ఎట్లా వస్తాయమ్మా? దేవుడు ఉచితంగా రక్షణ ఇచ్చాడు, ఉచితంగా ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తాన్ని ఇచ్చాడు. ఇక ఉచితంగా ఇచ్చి మనం ఒప్పుకుంటే మిగతావన్నీ మన జీవితంలో ఆశీర్వాదాలు వస్తాయన్న విధంగా మూతికి టేప్ వేసుకొని కళ్ళు మూసుకొని ఏమీ దేవుడి దగ్గర ఆరాధించకుండా, ప్రార్థన చేయకుండా నా జీవితంలో దీవెనలు కావాలంటే ఉచితంగా రమ్మంటే వస్తాయి అవి నడుచుకుంటా. హల్లెలూయా. దేవుడేమన్నా గుడ్డివాడా? దేవుడేమన్నా చౌటి వ్యక్తి? దేవుడికి ఏమన్నా మనం ఏం చేస్తున్నాం అనేది గ్రహించకుండా ఉన్నటువంటి మత్తులో ఉన్నాడేమన్నా దేవుడు? ఈ దీవెనలన్నీ నీ మీదకి ప్రాప్తించును అని అంటే మనం శ్రద్ధగా వెతికితేనే కదా. హల్లెలూయా. శ్రద్ధగా ఎప్పుడు వెతుకుతాము? మన ఇంట్లో బంగారం కనబడినప్పుడు, మన ఇంట్లో 1000 రూపాయలు కనబడినప్పుడు. ఏమండి? ఒక పట్టు చీర 5,000 పెట్టి, 10,000 పెట్టి పట్టు చీర ఒదిగినప్పుడు బట్టల్లో ఎక్కడైనా ఉంటే, బట్టల్లో సందులో ఉంటే వెతుకుతాం చూసారా? వాటి గురించి అయితే శ్రద్ధగా వెతుకుతాం. ఎందుకు? అవి డబ్బులు మన కష్టార్జితంతో సంపాదించింది కదా. ఏమండి? వ్యర్థంగా పోనీయం కదా.
దేవుడైతే మన కొరకు చనిపోయి ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన రక్తం చిందించుకున్నాడు. మన ప్రాణం పెట్టింది లేదు, మన రక్తం చిందించలేదు, మనం చేసింది ఏం లేదు. ఎందుకంటే ఆయన ఉచితంగా మన జీవితంలో అనుగ్రహిస్తున్నాడు కదా. నువ్వు అడగకముందే భూమిని, నువ్వు అడగకముందే వర్షాన్ని, నువ్వు అడగకముందే ప్రతి దాని భూమి మీద సాధవంతంగా దేవుడు ఇస్తున్నప్పుడు మనిషి ఇంకా ఎక్కడ ఎలా ఎంత శ్రద్ధగా దేవుని వెతికే పనిలో ఉంటాడు. వాడి జీవితంలో ఏదన్నా నింద శోధనల బాధల్ని పెడితే కదా, ఏదైనా ముళ్ళుని పెడితేనే కదా. హల్లెలూయా. చూడండి తర్వాత మాటను చెప్తాను. దావీదు రాసిన కీర్తనలు 85వ కీర్తన 12వ చరణం. కొంచెం త్వరగా తీసి చదివితే నేను నా సమయాన్ని ముగించుకుంటాను. దావీదు రాసిన కీర్తనలు 85 12వ చరణం. ఫలమునిచ్చును, హల్లెలూయా. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. ఇప్పుడు ఆకాశ పక్షులను చూస్తే, భూమి మీద ఎక్కడ ఆకాశ పక్షులను చూస్తే వాటి ఆహారాన్ని అవి ఎక్కడ సంపాదించుకోవు. వాటి ఆహారం కోసం ఎప్పుడు కష్టపడినట్టుగా చూడవు. భూమి మీద ఆవులు కానీ, కుక్కలు కానీ, పందులు కానీ, మేకలు కానీ ఏవి కూడా వాటి ఆహారం కొరకు అవి ఎప్పుడు కష్టపడినట్టుగా మీరు చూసారండి ఎవరన్నా? జంతువులు అవి పనిచేసి వాటి శ్రమను, వాటి చెమటను కార్చి వాటి కష్టపడి ఆహారాన్ని సంపాదించుకున్నట్టుగా మీరు ఎవరైనా చూసారా? భూమి మీద సమస్తమును కలిగించిన దాంట్లో మనుష్యుడు ఒక్కడే చెమటను కార్చి శరీరాన్ని ఎలా అంటే ఒక భూమిని దున్నినట్టుగా శరీరాన్ని కష్టపెట్టుకొని ఏం చేస్తున్నాడు? సంపాదించుకోవడానికి, తినడానికి కష్టపడతా ఉన్నాడు ఈ భూమి మీద మనిషి. అలాంటి మనిషికి దేవుడు ఇక్కడ స్వాతంత్రంగా అనుగ్రహిస్తున్నాడు. ఏది? ఉత్తమమైన దాన్ని అనుగ్రహించి మన భూమి దాని ఫలమునిచ్చు. ఎప్పుడైతే దేవుని అనుసంధానంలో, దేవుని మార్గంలో, దేవుని యొక్క ఆయన నడవడికల్లో, ఆయన కనుసైగల్లో మనము నడుస్తాము. ఉత్తమం అంటే ఏందండి? అసలు మొట్టమొదటి మాట ఉత్తమమైన దానిని అంటే ఏంది? ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తే 10 రకాల బట్టలు మనం ముందేస్తే మనం ఏం చేస్తాము? మంచిది, కాస్ట్లీది చూస్తే ధరిస్తే దగదగదగలా ఆడిపోవాలి. అలాంటిది ఏం చేస్తాం మనము? ఎంత ఖర్చైనా పర్లేదు కొనేస్తాం. హల్లెలూయా. కూరగాయల షాప్కి వెళ్తే ఏం చేస్తాం? కూరగాయలు కొన్నప్పుడు కూరగాయలు కొంటాం. దాంట్లో ఏం తీసుకుంటాం? మంచిది, ఫ్రెష్గా ఉన్నది, పుచ్చు లేనిది. ఎందుకు? పుచ్చున్నది తీసుకుంటే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? ప్రాణం ఏమవుతుందా? శరీరం ఏమైనా రోగం వస్తుందా? అది దేవుని చేత చేయబడిందే కదా, ఒక మనిషి చేత చేయబడిందే కదా. పుచ్చు తింటే ఏమవుతుంది? హల్లెలూయా చెప్పాలి. పుచ్చుని తింటే ఏమవుతుంది? పుచ్చుతో వండిన కూరగాయని వండుకొని తింటే ఏమవుతుంది? ఎందుకు? మరి దేవుడి విషయంలో దేవుడు రక్షణ ఇచ్చిన తర్వాత, దేవుని రక్షణలో నిలబడి ఉత్తమమైన దాన్ని ఎంచుకున్న తర్వాత, ఆ ఉత్తమమైన దానిలో నిలబడకపోతే దేవుడు ఏ ప్రకారంగా మన జీవితాన్ని ఏం చేయాలనుకుంటాడు? హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాడు దేవుడు. మనకి వర్షాన్ని ఇస్తున్నాడు, ఎండనిస్తున్నాడు, చలికాలం ఇస్తున్నాడు, భూమి మీద సమృద్ధి కూరగాయల్ని పండిస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు, పగలని ఇస్తున్నాడు, వెళ్తూ సమృద్ధిని ఇచ్చిన తర్వాత, దేవుడు మనిషికి ఉచితమైన రక్షణ ఇచ్చిన తర్వాత కూడా మనుష్యుడు దేవుడు ఏదైతే తాను కోరుకుంటున్నో దాని పట్ల మనుష్యుడు నిలబడలేకపోతా ఉన్నాడు. ఎందుకు? దేవునిని చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా, భయభక్తులు కట్టుకొని దేవుని దగ్గర వెతకటలేదు కాబట్టి, దేవుని దగ్గర జాగ్రత్తగా వెతకట్లేదు కాబట్టి, దేవుని దగ్గర జాగ్రత్తగా కట్టుకొని జీవించట్లేదు కాబట్టి,
దేవుని దగ్గర జాగ్రత్తగా తన జీవితాన్ని దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో దాని ప్రకారంగా జీవించకుండా దేవుడు కోరుకొని దాన్ని మనుషుడు జీవితంలో కట్టుకొని జీవిస్తున్నాడు చూడండి. అందుకే దేవుడు ఉత్తమమైన దాన్ని అనుగ్రహిస్తున్నాను కాబట్టి మీరు దాన్ని పొందుకోవటానికి సిద్ధపడుడి అని అన్నారు. హల్లెలూయా. ఉత్తమమైనది కావాలి అని అంటే ఇట్లున్నట్టే ఉంటాం. మీరు ఒక జంతువులలో ఒక జంతువును చూసారా? ఊసర వెళ్ళింది చూసారండి? చూస్తుంటారు కదా అందరూ. అది ఏం చేస్తూ ఉంటుంది? అడిగి వేసి స్థలం మార్చిన కొద్దికి, స్థలం మారుతున్న కొద్దికి, ప్రదేశం మారుతున్న కొద్దికి ఏం చేస్తూ ఉంటుంది? అది ఏం మారుస్తుందండి? ఏం రంగులు మారుస్తుంది? శరీరం మీద ఉన్న రంగులు లోపల ఉన్న కళాకారుణ్ణి ఏం చేస్తుంది? అది బయటికి చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. బయటికి దాని లోపల ఉన్న కళా పోషకాలు ఏం చేస్తున్నది? ప్రదేశం మారిన కొద్దికి ఆ ప్రదేశాన్ని బట్టి దాని నిజస్వరూపాన్ని ఏం చేస్తున్నది? బయటికి కనబరుస్తూ ఉంటుంది. మనం కూడా అంతే. అవకాశం వచ్చినప్పుడు దేవుడి దగ్గర భక్తిగా ఉంటాము. శ్రమ వచ్చినప్పుడు దేవుడి దగ్గర, శోధన వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు దేవుడి దగ్గర చాలా భక్తిగా ఉంటాం. భక్తులలో మన దావీదు, సొలొమోను, సంసోను, ఎలీషా, ఏలియా, మోషే కూడా పనికిరాడండి. అంత భక్తిపరులు మనం. మన భక్తిని దేవుడి దగ్గర మనుషుల పట్ల, మనుషుల ముందు అంత భక్తిగా ప్రదర్శిస్తాము. మన ప్రదర్శనకు దేవుడు దానికి స్వరూపంగా, సాదృశ్యంగా దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? పరలోక రాజ్యంలో నీతిమంతుడు అని చెప్పి మనకు బిడదిచ్చి మనల్ని రాజ్య వారసులుగా చేసుకో ఉన్నాడు. హల్లెలూయా. మునుపు చెప్పిన ప్రకారం చెప్పాను చూసారా? అందరూ ఏకముగా కూడి ఏమైరంట? పనికి మాలిన వారైన. పనికి మాలినాడు అయింది కాబట్టి ఆ లోపల ఉన్న రంగులన్నీ బయటపడతా ఉన్నాయి. ఏ రంగులు? ఊసరవెల్లి రంగులన్నీ బయటపడతా ఉన్నాయి. ఎందుకు? ఉత్తమమైన దాన్ని ఎంచుకొని కూడా ఆ ఉత్తమమైన దాని ప్రకారంగా జీవించడానికి శ్రద్ధగా వెతికి దాని ప్రకారంగా శ్రద్ధగా నిలబడడానికి ప్రయత్నం చేయట్లేదు కాబట్టి. హల్లెలూయా. మహా భక్తులండి. పాత నిబంధన కాలంలో ఒక సొలొమోనును, ఒక సంసోనును, ఒక దావీదును, మహా భక్తులు వాళ్ళు చేసిన భక్తి ముందు వాళ్ళ కాలి గోటికి ఉంటుంది చూసారా? దుమ్ము దాంతో కూడా మనం సరిపడం. హల్లెలూయా. దానితో కూడా మనం సరిపడం మన భక్తి జీవితంలో. ఇంకా నీ వ్యక్తిగత జీవితంలో నాకు సంబంధం లేదు. మన భక్తి జీవితంలో దేవునితో మనం పోల్చుకుంటే మేధావులు కలిగిన భక్తులలో వాళ్ళలో ఉన్న ఆవగింజంతా కూడా మనలో ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు ఇందాక చెప్పినట్టు మనలో ఉన్న కళాపోషకాలు అవి సినిమా హీరోల దగ్గర కూడా ఉండవండి. వాళ్ళు డబ్బులు తీసుకొని కష్టపడే పని చేసుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ మన దగ్గర డబ్బు ఆశించకుండా, ఏం ఆశించకుండా స్వేచ్ఛగా దేవుడు మనల్ని అన్నిటికీ అనుగ్రహించి దేవుడు మన దగ్గర నుంచి కోరుకునే దాన్ని దేవుడు అప్పగించకపోతే దేవుడి దృష్టికి అంతా మనం కళాపోషకులే కదండి, మన కళాకారులమే కదా. హల్లెలూయా. దేవుడి దృష్టికి అన్ని కళలు చూపిస్తాం. దేవుడికి తెలియని కళలేవి లేవు. కానీ నీకు తెలియని కళలు కొత్తగా నీకున్నాయి కాబట్టి అవి దేవుడికి కొత్తని నువ్వు అనుకునే భ్రమలో మనం జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ లోకం ఇది మాయ, దానిలో జీవిస్తున్నదంతా ఒక మాయ అని మనకు తెలిసి కూడా కళ పోషకాలన్నింటినీ దేవుడికి చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు తెలియదు కదా. ఆయన జ్ఞానం ఎటువంటిది? మిడిమిడి జ్ఞానం కదా. ఆ మిడిమిడి జ్ఞానంతో దేవుడు ప్రపంచాన్ని, భూమిని సమృద్ధిని చేసి, మనుషుని చేసి, మనిషి కొరకు చనిపోయాడు కదా. ఆయన మిడిమిడి జ్ఞానంతో మనం ఏం చేస్తున్నాము? అనంత జ్ఞానులము దేవుడికి జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి జ్ఞానాన్ని నేర్పించే స్టేజ్లో ఈనాడు మనుష్యుడు బయలుదేరాడు. ఆయనేమో మీరు నివసిస్తున్న దేశంలో క్షేమంగా, ఆరోగ్యం, సమృద్ధిగా జీవిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటే మనమేమో మనకు నచ్చిన కళా పోషకాలతో మనం సమృద్ధిగా జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ఒక మాటని చెప్పి నేను ముగిస్తాను చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము
చివరి మాటలు చెప్పి నా సమయాన్ని నేను ముగించుకుంటాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. హల్లెలూయా. ఇక్కడ గురించి ఏమంటున్నాడు? కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని, తర్వాత ఏమంటున్నాడు? మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి? దేవుని రాజ్యాన్ని వెతికే పనిలో మనం ఉండకుండా భూమి మీద మన శరీర అవసరతలు, మన శరీర కోరికలు, మన శరీరానికి, మన మనసుకి మనం తృప్తి పొందే కోరికల్ని, ఈ భూమి మీద ఉన్న రాజ్యాన్ని వెతుక్కుంటూ ఏం చేస్తున్నాము అంటే ఈ భూమి మీద ఉన్న రాజ్యాన్ని వెతుక్కుంటూ ఈ భూమి మీద ఉన్న ధన సమృద్ధిని, ఈ భూమి మీద ఉన్న సంతోషాన్ని, ఈ భూమి మీద ఉన్న కాలాన్ని మనము వెతుక్కుంటూ ఈ భూమి మీద ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎలా? క్రీస్తు రక్తం చేత కడగబడిన పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా. హల్లెలూయా. ఇక్కడ తర్వాత ఏమంటున్నాడు? రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినమును దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికి కీడు ఆనాటికి. ఏమంటున్నాడు? ఏనాటి కీడు అంటే ఈరోజు చేసిన పాపము, ఈరోజు చేసిన దొంగతనము, ఈరోజు దేవుడి దగ్గర జీవించిన వ్యతిరేకమైన జీవితము. హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పేది? ఈరోజు చేసిన పాపము ఈ రోజుకే మనకు తీర్పు. ఈరోజు చేసిన దేవునికి వ్యతిరేకమైన అసహ్య క్రియలతో కూడిన పాపము కూడా ఈ రోజుకే ఏం చేయబడుతుంది? మనకు కీడుగా ఎంచబడుతూ ఉంది. ఎందుకు? రేపటిని గురించి చింతించవలసిన అవసరం లేకుండా దేవుడు మన జీవితంలో చేసిన పాప క్రియలను బట్టి ఆ రోజుకే ఏం చేస్తున్నాడు? మన జీవితంలో తీర్పు తీరుస్తున్నాడు. హల్లెలూయా. ఆయననేమో నా రాజ్యంలో నా నీతిని వెతుకు అని అంటున్నాడు. మనమే వెతుకుతున్నాము. మన జేబులో ఎన్ని డబ్బులు ఉన్నాయి? 10,000 ఉన్నాయా? ఈ 10,000కి ఏమొస్తుంది? ఈ 10,000కి మన జీవితంలో ఏం కొదువు ఉంది? ఈ 10,000కు మన జీవితాలకి ఏది అవసరం ఉందో, ఈ 10,000కి మనకు ఇంట్లో ఏదైతే తక్కువ ఉందో, సోఫా సెట్ లేదా, సోఫా సెట్ కొనుక్కుందాం. ఈ 10,000తో ఏమైంది? బంగారం లేదా, బంగారం కొనుక్కుందాం. హల్లెలూయా. ఈ 10,000తో ఈ శరీరానికి ఏ రకంగా మనము తృప్తి పొందుతాము, ఈ శరీరానికి ఏ రకంగా మనము సేద తీరుతాము అనేది విషయంలో ఈనాడు లోకంలో మనం ప్రయాణాన్ని, నీతిని వెతుకుతూ ప్రయాణం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి చివరి రోజుల్లో ఉంటున్నాము, చివరి గడియలో జీవిస్తూ ఉన్నాము. ఏ రోజు, ఎప్పుడు, ఎక్కడ, ఏ క్షణము, ఏ రీతిగా ముంపు మన మీదకి వస్తుందో, మన మీద వచ్చి పడుతుందో తెలియని జీవితాలు మన జీవితాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది, కేరళ అయిపోయింది సునామీలతో కొట్టుకుపోవడానికి. దేవుడు గనక ఆయన ఉగ్రరూపం దాల్చి మరలా ఆయన కోపాన్ని చూపించి ఈ తుఫాను వలన వర్షం పడింది అని అంటే నెక్స్ట్ మునగపోయేది ఏదనుకుంటున్నారు తెలుసా? చెన్నై. అదొక్కటే ఈసారి వర్షాలలో తప్పించుకొని ఉన్నది అని అంటే ఆ ఒక్క చెన్నై మాత్రమే. హల్లెలూయా. ప్రతి సంవత్సరం చూడండి, ఈ 3-4 రాష్ట్రాలలో, ఈ 3-4 ప్రదేశాలలోనే విచ్చలవిడిగా, ఒకటి హైదరాబాదు, రెండవది కేరళ, మూడవది ఆంధ్రప్రదేశ్, నాలుగవది చెన్నై. ఈ ప్రదేశాల్లో ఎక్కువగా నీరు నిండిపోయి ఎక్కువగా ప్రాణ నష్టం జరిగింది, ఎక్కువగా ఆస్తి నష్టం జరిగిందని వింటూ ఉంటాను తప్ప ఇంకా ఎక్కడైనా ఏ ప్రదేశంలో నేను విన్నారా? అంతెందుకండి, దేవుడు ప్రేమించిన యెరూషలేములో మీరు ఎప్పుడైనా విన్నారా? సునామీని చూసారా? ఎప్పుడైనా తుఫాను చూసారా? ఎప్పుడైనా ప్రచండ వర్షాన్ని చూసారా? మీకు వచ్చిన జ్ఞానం నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా అక్కడ భూమి కంపించిందని చూసారా మీరు? హల్లెలూయా. చెప్పండి, చూసారా? యెరూషలేములో వర్షము, తుఫాను, భూకంపము, సునామీ వచ్చిందని మీకు తెలివి వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎప్పుడన్నా చూసారా? ఎందుకు?
ఎందుకు బ్రదర్? దేవుడు ఆ దేశాన్ని, ఆ ప్రజల్ని అంత అమితముగా ప్రేమించాడు కాబట్టి, అంత ఆ ప్రజల పట్ల ఆయన కోరుకున్నది అక్కడ జరుగుతుంది కాబట్టి, ఆ విధంగా అక్కడ చేయబడింది కాబట్టి ఈనాటికి ఆ దేశం ప్రపంచ దేశాలలో గొప్ప పేరు ప్రఖ్యాతలుగాంచిన దేశంగా నిలబడింది. కాదంటారా? సముద్రం నీళ్ళని ఏ దేశం కనుగొనలేదు. ఇప్పటికీ సముద్రం నీళ్ళని మంచినీళ్ళుగా మార్చుకొని తాగుతున్న దేశము ఆ దేశము. అలేలే. అక్కడ సకల ఏమంటారు, ఎక్కడ లేనటువంటి భూమి మీద ఉన్న పండ్లన్నీ అక్కడ వండుతూ ఉన్నాయి. ఎక్కడ లేనటువంటి ఆశీర్వాదాలు ఆ భూమి మీద అక్కడ ఉన్నాయి. ఆ స్థలం గురించి చుట్టుపక్కల ప్రదేశాలు, చుట్టుపక్కల దేశాలన్నీ కొట్లాడుతూ ఉన్నాయి ఆ దేశం మీద పడి. ఎందుకొరకు? మన ఇండియా మీద పడవచ్చు కదా, మన ఢిల్లీ మీద పడవచ్చు కదా, కేరళ మీద పడవచ్చు కదా. ఏమండి? అంతెందుకు పేరు ప్రఖ్యాతులుగాంచిన హైదరాబాద్ మీద, ఇంత డెవలప్ అయిన మీద హైదరాబాద్ మీద పడవచ్చు కదా. ఎందుకు పడట్లేదు? దేవుని దృష్టి ఎక్కడ లేదు ఈ ప్రదేశాలలో. దేవుని హస్తము ఈ ప్రదేశాలలో ఎక్కడ లేదు. దేవుని ఆశీర్వాదం, తను వాగ్దానం చేసిన ఆశీర్వాదము ఈ ప్రదేశాల్లో ఎక్కడ లేదు కాబట్టి ప్రపంచ దేశాలు అంతా ఆసక్తి చూపించట్లేదు. ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ లేనటువంటి, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎవరి దగ్గర లేనటువంటి యుద్ధ సైన్యంతో కూడిన సకలము అక్కడ దేవుడు కల్పించాడు. అందుకు ఈనాడు ప్రపంచ దేశాలన్నీ ఆ యెరూషలేము వైపు చూస్తూ ఉన్నాయి. ఎప్పుడు దాన్ని ఆక్రమిస్తామా? ఎప్పుడు దానిలో మేము బతుకుతామా? ఎప్పుడు దానిలో సేద తీరుతామా? దేవుడు చేసింది ఏదైనా కూడా మంచిదే కాబట్టి దేవుడిని నమ్ముకున్న ప్రజలు, దేవుణ్ణి శ్రద్ధగా వెతికిన ప్రజలు ఎక్కడ నష్టపోయినట్టుగా కానీ, వాళ్ళ జీవితాలను పాడు చేసుకున్నట్టు కానీ, వాళ్ళ జీవితాలను కోల్పోయినట్టు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చదివిన దాఖలు లేవు. ఎంత మేధావులైనా, ఎంత విశ్వాసులైనా కూడా పడిపోయిన వాళ్ళు దేవుని దగ్గర మరలా పశ్చాత్తాపం పొందిన తర్వాత మరలా వాళ్ళు అంతకంటే రెండింతలుగా ఆశీర్వాదం పొందినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకు హెచ్చరిస్తూ ఉంది. లేదు, అయినా కూడా ఇంకా మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి చివరి రోజుల్లో ఉన్నాం, మార్చుకుందాం, ప్రయత్నం చేద్దాం, దేవుని శ్రద్ధగా వెతుకుదాం, జీవితాలను కట్టుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ఆయన రాకడలో మనమందరం ఒక సంఘముగా, ఒక వధువుగా ఎత్తబడేలాగా మనం అందరం సిద్ధపడదాం. దేవుడి మాటని మనందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.